హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందుకు తీసుకొచ్చాను బ్లాక్ పంత్ నుండి QC7015 అన్న మోడల్ నెంబర్ గల QLED స్మార్ట్ టీవీ అన్నమాట. ఇది ప్యూర్ జర్మన్ టెక్నాలజీ అయితే ఈ టీవీని తీసుకురావడం జరుగుతుంది. మన ప్రతి టీవీలోని కూడా ఒకే ప్రాసెసర్ అయితే ఉంటుంది కదా. దీంట్లో 2 ప్రాసెసర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ 2 ప్రాసెసర్లు ప్రొవైడ్ చేయడం వల్ల పిక్చర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఆడియో డిపార్ట్మెంట్లో కావచ్చు హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ మనం బడ్జెట్ చూస్తే ఎక్కువ ఉంటుందేమో అనుకుంటామన్నమాట. కాదు, చాలా తక్కువ బడ్జెట్లోనే వీళ్ళకి తీసుకొచ్చారు. నేను పర్చేజ్ చేసిన టీవీ వచ్చేటప్పటికి 15 స్మార్ట్ టీవీ అన్నమాట. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 22,000 రూపాయల బడ్జెట్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అది కూడా బిగ్ బిలియన్ డే సేల్లోని. ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్న ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 26,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ టీవీ నేను అక్టోబర్ 18వ తారీఖున డెలివరీ తీసుకున్నాను. అంటే 19వ తారీఖు నుండి ఈ రోజు అంటే నవంబర్ 13వ తారీఖు అన్నమాట. ఈ రోజు వరకు కూడా నేను ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా క్షుణ్ణంగా అయితే చెక్ చేయడం జరిగింది. ఎందుకు బ్రో ఇన్ని డేస్ చెక్ చేసామంటారా? ఇది మనకి జర్మన్ టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఇదొక పాయింట్ కావచ్చు. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు 15 ఇంచ్ స్మార్ట్ టీవీ ఎలా ఆఫర్ చేశారు? మన ప్యానల్లో కావచ్చు, లేకపోతే బోర్డులో కావచ్చు, లేకపోతే మనకి క్వాలిటీలో కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారా ఏంటి అనేటువంటి చెక్ చేయడం కోసము నాకు ఇన్ని డేస్ అయితే పట్టిందన్నమాట. మామూలుగా రెగ్యులర్గానే మనం అప్రాక్సిమేట్గా టీవీ పర్చేజ్ చేసామంటే 1 or 15 డేస్ టైం తీసుకుంటాను అనమాట. మనకి ఎంత తక్కువలో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుని అయితే ఈ వీడియోని మీ ముందుగా తీసుకొస్తుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే బడ్జెట్లో పెద్ద టీవీ పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళు మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి నా కష్టాన్ని గుర్తించండి అబ్బా. చాలా కష్టపడి వీడియోస్ మీ ముందు తీసుకొస్తున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే కింద హై బటన్ కూడా ఉంటుంది అనమాట కామెంట్ చేశాక. సో హై బటన్ కూడా క్లిక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా అలా నొక్కి పెట్టేయండి. నేను ఏ వీడియో పెట్టినా అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ టీవీని మనం ఫస్ట్ చూసుకోవాల్సింది డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి. ఈ టీవీ మనకి ప్రతి టీవీ లాగానే మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్యూరబిలిటీ మాత్రం టూ గుడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. బాటమ్ ఉన్నటువంటి ఫ్రేమ్ కూడా చాలా మినిమల్గా అయితే ఉంటుంది. సెంటర్లో వచ్చేటప్పటికి బ్లాక్ పంత్ అనేది వాళ్ళ బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది అనమాట. అలా మనం బెజల్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా మినిమల్ బెజల్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. మన డార్క్ రూమ్లో ఈ టీవీ పెట్టుకొని చూస్తున్నప్పుడు ఎండ్ టు ఎండ్ స్క్రీన్ ఉన్న విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. బెజల్స్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అయితే చేయట్లేదని చెప్పుకోవచ్చు. అలా మన బాటంలోని 2 పవర్ఫుల్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ కనెక్టివిటీస్ అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి 2 USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. మూడిట్లో ఒకటి వచ్చేటప్పుడు ARC పోర్ట్ అనమాట. అలాగే మిగతా పోర్ట్స్ అన్నీ కూడా బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. మనకి AV పోర్ట్స్ అన్నీ కూడా కింద అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే ఎల్ షేప్ వెర్షన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలా వైఫై వచ్చేటప్పటికి వెర్షన్ 5తో రావడం జరుగుతుంది అనమాట. 2.5 GHz బ్యాండ్ని 5 GHz బ్యాండ్ని కూడా ఈ టీవీ అయితే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీ యొక్క లెగ్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి హై డ్యూరబిలిటీ వీ షేప్ లెగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్యూరబిలిటీ మాత్రం టూ గుడ్ అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా డ్యూరబిలిటీలో వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్ గురించి. ఇది మనకు బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఇంపార్టెంట్ కీస్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రిమోట్ కూడా చాలా కాంపాక్టబుల్గా, చాలా స్టైలిష్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ టీవీ లేటెస్ట్ జనరేషన్ గూగుల్ TOSతో రావడం జరుగుతుంది అనమాట. అప్డేట్స్ వచ్చేటప్పటికి ఎన్ని ఇయర్స్ పాటు ఇస్తాము అనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ నేను చాలా ఇయర్స్ నుండి అయితే ఈ టీవీ ఫీల్డ్ అయితే ఉన్నాను కదా. నాకు చూసినంత వరకు ఏంటంటే బ్లాక్ పంత్ 1 year మాత్రం అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఫ్రీక్వెంట్లీ అయితే రాదు. మనకి సంవత్సరం మొత్తంలో కలుపుకొని ఒక 4-5 అప్డేట్స్ అనేటువంటివి వస్తాయన్నమాట. అప్గ్రేడ్స్ అయితే మాత్రం 100% కూడా రావని చెప్పుకోవచ్చు. యూఏలో మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. మనకి రీసెంట్ టైంలో యూజ్ చేసిన టీవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం యూఏ చాలా మంచిగా అయితే ఉంది. ఎక్కడ కూడా ల్యాగ్ అయితే అవ్వట్లేదని చెప్పుకోవచ్చు. అలాగే మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ఉపయోగించుకుని మనం హే గూగుల్ అని టీవీ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే లేదు. ఓన్లీ మన రిమోట్ ద్వారా మాత్రమే యాక్సెస్ అయితే చేసుకోవాలి. అలా బిల్ట్-ఇన్ క్రోమ్ కాస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 GB ర్యామ్ ఉంటుంది. 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది డిస్ప్లే అండ్ పిక్చర్ క్వాలిటీ అన్నమాట. ఫస్ట్ మనకు డిస్ప్లేలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్పెక్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది నేను మీకు డైరెక్ట్గా లైవ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా HD QLEDతో వస్తుంది. ఇది VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 60 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది.
అలా 10 అయితే ఉంటుంది. 1.1 బిలియన్ కలర్ రేంజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా 400 పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి 2 ప్రాసెసర్లు ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎపిక్ క్యూబర్ ప్రాసెసర్ అనమాట. ఇది మనం ఎక్కువగా టీసీఎల్ టీవీలో చూస్తూ ఉంటాము. సో దీని ఒక మెయిన్ మోటో ఏంటి అంటే పిక్చర్ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము, అలాగే క్లారిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము, అలాగే పెర్ఫార్మెన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ల్యాగ్స్ ఏమీ కూడా లేకుండా ఉండేలాగా ఈ ప్రాసెసర్ అనేటువంటి చూడడం జరుగుతుంది అనమాట. సెకండ్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి రియల్టెక్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఆడియో డిపార్ట్మెంట్ అంతా చూసుకుంటుంది అనమాట. ఆడియో క్వాలిటీ కావచ్చు, మనకి ఆడియోలో ఉన్న డీటెయిల్స్ కావచ్చు, ఇదంతా కూడా ఈ ప్రాసెసర్ చూసుకుంటుంది. మన రెగ్యులర్ టీవీస్లో ఏంటంటే ఒకే ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ పిక్చర్ కావచ్చు, ఆడియో కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు అన్నీ చూసుకుంటుంది అనమాట. బట్ వీళ్ళు ఏం చేశారంటే రెండుగా డివైడ్ చేసేయడం వల్ల మన పెర్ఫార్మెన్స్లో ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఎక్కువ లైఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ల్యాగ్ ఏమీ లేకుండా మంచి అవుట్పుట్ అనేటువంటిది ఈ టీవీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం స్పెక్స్ వారీగా చెక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది పిక్చర్ క్వాలిటీ. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్రైట్నెస్ గురించి. ఇది 400 పీక్ బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది కదా. సో మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. మంచి బ్రైట్నెస్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే విండో ఆపోజిట్లో టీవీస్ ప్లేస్ చేసుకొని చూస్తూ ఉంటారు అనమాట. ఈ ప్యానల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా రిఫ్లెక్ట్ అనేటువంటిది అవ్వట్లేదు అనమాట. చాలా ప్యానల్స్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వి మనకు పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది కొంచెం మంచిగా అయితే రాదు బ్రైట్నెస్ టైంలో కూడా. బట్ ఇందులో రిఫ్లెక్ట్ అయితే అంత ఎక్కువ లేకపోవడం వల్ల మనకి బ్రైట్నెస్లో ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు టోటల్గా డార్క్ రూమ్లో ఈ టీవీ చూస్తున్నారనుకోండి, బ్రైట్నెస్ చాలా ఎక్కువైతే వస్తుందన్నమాట. మీరు ఖచ్చితంగా బ్రైట్నెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు 60% అయితే మెయింటైన్ చేసుకోండి. అప్పుడు మనకి బ్రైట్నెస్ అయితే నైట్ టైం చూస్తున్న వాళ్ళు లేదా డార్క్ రూమ్లో చూస్తున్నప్పుడు ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్స్. వీళ్ళు 170 డిగ్రీస్ అని చెప్తారు. 170 డిగ్రీస్ అయితే కాదు, 160 డిగ్రీస్లో అయితే మనం ఏ డైరెక్షన్లో చూసినా సరే మంచి ఇమేజ్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో మీరు 170 డిగ్రీస్లో చూస్తే మాత్రం మీకు కొద్దిగా నెగిటివ్ లాగా అలాగే మనకు కొంచెం కలర్స్ అనేవి షేడ్ అనే విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మన రెగ్యులర్గా టీవీ చూసి 168 డిగ్రీస్ కాబట్టి ఆ డిగ్రీస్ మనం హ్యాపీగా టీవీని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి నెగిటివ్ లాంటి షేడ్ కానీ లేకపోతే ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ కూడా వ్యూయింగ్ యాంగిల్ పరంగా అయితే నేను ఫేస్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ గురించి అనమాట. మంచి హై లెవెల్ కాంట్రాస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కాంట్రాస్ట్ డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మనకి ఓవర్ అయితే అవ్వట్లేదు. అలాగని చెప్పేసి బేస్డ్ ఆన్ పిక్చర్ అండర్ కాంట్రాస్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. మంచి కాంట్రాస్ట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాచురేషన్ కూడా మంచి హై లెవెల్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా అండర్ సాచురేట్ అవ్వట్లేదు, ఓవర్ సాచురేట్ కూడా అవ్వట్లేదు. మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలా మనం బ్లాక్స్ వచ్చేటప్పటికి మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ కూడా చాలా బెటర్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనకు బ్లాక్స్ వైజ్ ఏ ప్రాబ్లం కూడా లేదు. అలా మనం వైట్స్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి. ఎక్కడ కూడా ఎల్లో షేడ్ కానీ లేదా బ్లూ టింట్ లాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. సో మనకి వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా బెటర్గా అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుంది. కలర్స్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదు. చాలా మంచి కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి షార్ప్ ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది అనమాట. టోటల్గా మనకి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి కలర్ బూస్టింగ్ కూడా ఉంటుంది. బట్ హై లెవెల్ బూస్టింగ్ అయితే ఉండట్లేదు అనమాట. అంటే ఓవర్గా బూస్టింగ్ అనేటువంటి చేయట్లా. మన కంటికి చూడడానికి ఏ లెవెల్లో బాగుంటుందో ఆ లెవెల్లో అయితే ఇది కలర్ బూస్టింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఎక్కువ కలర్ బూస్టింగ్ కావాలనుకుంటే వివిడ్ మోడ్లో పెట్టుకోండి. అక్కడ బూస్టింగ్ అయితే చాలా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలా మన హెచ్ఆర్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఎక్కువ ఓటీటీ యాప్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో హెచ్ఆర్ కంటెంట్ చూస్తే మాత్రం మంచి హై డైనమిక్ రేంజ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. మన హెచ్ఆర్లో డీటెయిల్స్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తుంది అనమాట. ప్రతి చిన్న డీటెయిల్లో కూడా చాలా క్లారిటీగా అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రెగ్యులర్ ఎస్డీ ఛానల్స్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి 4K అప్ స్కేలింగ్ అయితే మాత్రం అంత బెటర్ లేదని చెప్పుకోవచ్చు. పర్వాలేదు, బాగానే ఉంది. మీరు దగ్గర నుండి చూస్తుంటే ఏంటంటే మనకి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కొంచెం బ్లర్గా అయితే కనిపించడం జరుగుతుంది. లాంగ్ లుక్లో కూర్చొని చూస్తున్నప్పుడు మన డీటెయిల్స్ పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది అనమాట. 4K అప్ స్కేలింగ్ అయితే మాత్రం అంత బెటర్ లేదు. బట్ ఏంటంటే మరీ వర్స్ట్ అని కూడా చెప్పను. నాట్ బ్యాడ్ అన్న పెర్ఫార్మెన్స్ అయితే 4K అప్ స్కేలింగ్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రోజులు ఎవరు కూడా ఇంకా ఎస్డీ సెటప్ బాక్స్ అయితే యూజ్ చేయట్లా. ఒకవేళ యూజ్ చేస్తే మాత్రం కొద్దిగా మీద అయితే ఆలోచించుకోండి. అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎస్డీ సెటప్ బాక్స్ యూజ్ చేసుకొని 720p వీడియోస్ లేదా 480p వీడియోస్ కేబుల్ ఆపరేటర్ ఇచ్చేటువంటి బాక్స్ ద్వారా వాచ్ చేస్తే మాత్రం మీరు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలా మనం MEMC విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో అఫిషియల్గా ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. సెట్టింగ్స్లో ఎక్కడ కూడా MEMCకి సంబంధించినటువంటి బటన్ అనేటువంటి ఎనేబుల్ డిసేబుల్ అయితే మనం చేసుకోలేము. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అయితే మీరు కానీ ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసేవాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారన్నమాట. మనకి ఆబ్జెక్ట్ అనేటువంటి ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మనకి డబల్ ఇమేజ్ టైప్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మోషన్ బ్లర్ అనేటువంటిది అసలు రిడక్షన్ అయితే చేయలేకపోతుంది. సో ఫైనల్ మన పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ అనేటువంటిది వస్తుంది అనమాట. TCL T8C అయితే కంపేర్ చేసుకోవచ్చు. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది.
దీంట్లో మనకి 7 టైప్ ఆఫ్ డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటుంటే ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పిక్చర్ క్వాలిటీలో ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది దీని యొక్క ఆడియో క్వాలిటీ గురించి మాట. దీంట్లో 50 వాట్ పవర్ఫుల్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టీవీ డాల్బీ అట్మోస్తో వస్తుంది, అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్తో కూడా రావడం జరుగుతుందన్నమాట. మంచి వాల్యూమ్ అయితే వస్తుందన్నమాట. మీది కనుక పెద్ద హాల్ అనుకోండి, మీరు 100 వాల్యూమ్ పెట్టేసుకుంటే అబ్బో అని అయితే అనుకోవాలి, అంత ఎక్కువ వాల్యూమ్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే 92 వరకు వాల్యూమ్ బెటర్ అన్నమాట. అంతమించి అబోవ్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం స్పీకర్స్ కొంచెం బొంగులుగా రావడం కానీ, లేకపోతే కొంచెం గీసుకుంటున్నట్టు రావడం కానీ ఈ టైప్ అయితే అవుతుందన్నమాట. 92 వరకు అయితే మాత్రం అసలు ఏ కంప్లైంట్ కూడా లేదని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీరు చిన్న రూమ్ అనుకోండి, మీరు ఒక 40-50 పెట్టుకుంటే సరిపోతుంది. ఫుల్ వాల్యూమ్ అనేటువంటిది మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. అంత ఎక్కువ వాల్యూమ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. సో మన ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే వోకల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి అన్నమాట. మన ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే మనకి రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మిడ్స్ పర్వాలేదు బాగున్నాయి. అలాగే బేస్ కూడా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. బాగా ఎక్స్పెక్ట్ చేసే కానీ బేస్, బట్ మంచి బేస్తోనే రావడం జరుగుతుంది అన్నమాట. ట్విట్టర్ సౌండ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వినపడడం జరుగుతుంది. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చినప్పటికి యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది డిఫాల్ట్ స్పీకర్ ద్వారా. ఒకవేళ కనుక మీ దగ్గర డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్ ఉందనుకోండి, అప్పుడు మీకు అసలైన మజా అనేటువంటిది ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కంప్లీట్గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే డాల్బీ అట్మోస్ మీరు సెట్టింగ్లో ఎనేబుల్ చేసుకుని డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మెయింటైన్ చేయండి, మీకు కుమ్మేస్తుందన్నమాట. అంత మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే ఉంటున్నాయి. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మీ సౌండ్ మోడ్ పెట్టుకోండి, ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ వైజ్ అయితే మాత్రం 1% కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 2GB ర్యామ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే VRR మోడ్ లేదు, అలాగే ALLM మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఏదో గేమింగ్ కోసం డిస్ప్లేలో గేమ్ అనేది ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు తప్ప ఇది ఎనేబుల్ చేసుకుని గేమ్స్ ఆడుతున్నారు సరే అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే లేదు. చిన్న గేమ్స్ ఏదో పర్వాలేదు ఆడుకోవచ్చు, కానీ పెద్ద గేమ్స్ వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు అనమాట. మెయిన్ వచ్చేటప్పటికి ఫ్రేమ్ డ్రాప్స్ అనేటువంటి ఉంటున్నాయి, ల్యాగ్ ఇష్యూస్ కూడా ఎక్కువైతే మనం ఈ టీవీలో నోటీస్ చేసుకోవచ్చు. గేమింగ్ అయితే మాత్రం 100% నాట్ రికమెండబుల్ టీవీ అని చెప్పేసి మీరు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఇది 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చేటప్పటికి మనకి పర్వాలేదు, మంచి సర్వీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీది మెట్రో సిటీస్ లేకపోతే Tier 1 సిటీస్ అయితే ఫాస్ట్ ఉంటుంది. అలా కాకుండా Tier 2 సిటీస్ అలాగే విలేజెస్ అయితే మాత్రం కొంచెం డిలే అయితే రావడం జరుగుతుంది అనమాట. టోటల్గా థర్డ్ పార్టీ టెక్నీషియన్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రోస్లో ఫస్ట్ వచ్చినప్పటికి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అనమాట టూ గుడ్ అయితే ఉంటుంది. మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేసి పెడుతుంది అనమాట. సెకండ్ వచ్చినప్పటికి ఆడియో క్వాలిటీ చాలా మంచి ఆడియో క్వాలిటీతో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ వచ్చినప్పటికి యూఐ అనమాట చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటున్నాయి. అలాగే రికమెండేషన్స్ కూడా ఫాస్ట్గా లోడ్ అవడం జరుగుతుంది అనమాట. గూగుల్ టీవీ అనేటప్పటికి రికమెండేషన్ చాలా స్లోగా వస్తాయి. అలాగే మనం స్విచ్ అవుతున్నప్పుడు కూడా చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు అనమాట. మంచి ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి, మీకు రికమెండేషన్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, యూఐ అంతా కూడా చాలా స్మూత్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి దీని యొక్క కాన్స్లో ఫస్ట్ వచ్చినప్పటికి దీని యొక్క రిమోట్ అనమాట. ఎందుకు రిమోట్ అంటున్నానంటే ఒకసారి డిస్ప్లే మీద చూడండి. ఆ రిమోట్ చూడడానికి ఎలా ఉంది, ఏదో సంవత్సరమో 2 సంవత్సరాలు యూజ్ చేసినట్టు లేదా. నేను మహా అయితే దీన్ని నెల రోజులు కూడా యూజ్ చేయలేదు. ఈలోపు ఏమైంది, కంప్లీట్గా మనకి ఆ పేర్లు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా షేడ్ అవుట్ అయితే అయిపోవడం జరిగింది అనమాట. సో 1 నెల రోజుల్లోనే ఈ విధంగా ఉంది అంటే ఒక్క 6 నెలలు యూజ్ చేశారంటే అసలు మీకు రిమోట్ మీద ఒక్క నేమ్ కూడా ఉండదు అనమాట. మొత్తం అంతా కూడా షేడ్ అవుట్ అయితే అయిపోవడం జరుగుతుంది. అంత లో డ్యూరబిలిటీతో ఈ ప్రింట్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కోరికి వీళ్ళ బ్రాండ్ నేమ్ ఉంది కదా బ్లాక్ పంత్ అని చెప్పేసి ఇది కూడా ఎగిరిపోయింది భయ్య. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ ప్రింట్ అనేటువంటిది ఏ రేంజ్లో ఉందో. బట్ రిమోట్ క్వాలిటీ మాత్రం టూ గుడ్ అయితే ఉంది. మనకి డ్యూరబిలిటీ అంతా కూడా బెటర్ అయితే ఉంది అనమాట. సెకండ్ కాన్ వచ్చేటప్పటికి మీరు కనుక జియో హాట్స్టార్లో ఎక్కువ వీడియోస్ వాచ్ చేస్తున్నారనుకోండి, అక్కడ చిన్న బగ్ అయితే ఉంది. వీడియో ముందు వచ్చేస్తుంది, ఆడియో వచ్చినప్పటికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఆ టైంలో మీరు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ యాప్ ఓపెన్ చేశారంటే ఈ ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అవడం జరుగుతుంది. అత్మాటలు రావట్లేదు, రోజులో ఒకసారో లేకపోతే 2 రోజులు ఒకసారో ఈ ప్రాబ్లం అనేటువంటి నేనైతే నోటీస్ చేశాను అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ కింద అయితే మీ ముందు తీసుకొచ్చాను. మేబీ అన్న అప్డేట్స్ అయినా ఫిక్స్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. సో ఓకేనా స్వప్న, నేను ఏ తప్పు చేయలేదు స్వప్న.
అలా మనకు థర్డ్ కాన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు కనుక ఈకో మోడ్లో కానీ లేకపోతే జెనెటిక్ మోడ్ అని చెప్పి ఒక మోడ్ అయితే ఉంది. ఈ 2 మోడ్స్లో పెట్టుకొని డార్క్ వీడియోస్ లైక్ మనకి ఫుల్ గ్రాస్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ వీడియోస్ కానీ లేకపోతే ఫుల్ స్కై ఉన్నటువంటి బ్లూ కలర్ వీడియోస్ కానీ ఇవేమన్నా మీరు చూస్తున్నప్పుడు లైట్గా బ్యాక్లైట్ ఎల్ఈడీస్ అయితే జర్క్ అవ్వడం మీరు సింపుల్గా నోటీస్ చేస్తారనమాట. అది కూడా ఈ 2 మోడ్స్లోనే వస్తుంది. మిగతా మోడ్స్లోకి వెళ్తే మీకు అసలు ఆ ప్రాబ్లం అయితే లేదన్నమాట. అంటే టోటల్ సాఫ్ట్వేర్ వైజ్ అయితే మాత్రం చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. ఆ బగ్స్ ఫిక్స్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఫోర్త్ కాన్ వచ్చేటప్పటికి ఏంటంటే రిమోట్ ల్యాగింగ్ ఇష్యూ అన్నమాట. మనం చేంజ్ చేస్తున్నప్పుడు సమ్ సిచ్యువేషన్స్లో మనకి చేంజ్ అవ్వకుండా అలాగే అయితే ఉండిపోతుంది అనమాట. కాసేపు మళ్ళీ అలా నొక్కుతుంటే అప్పుడు అది చేంజ్ అవ్వడం జరుగుతుంది. పైగా మనకి ల్యాగింగ్ ఇష్యూ కూడా రిమోట్ ద్వారా చాలా ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. దీన్ని ఉపయోగించుకుని మనం ఏమైనా మాట్లాడుతున్నప్పుడు అసలు అది రికగ్నైజేషన్ అనేటువంటి టీవీ చేయలేకపోతుంది. కుడ్ నాట్ రికగ్నైజ్ అని చెప్పేసి మన పాపప్ అనేటువంటిది వస్తుంది తప్ప మనకి ఎప్పుడో కానీ ఇది రికగ్నైజేషన్ చేయట్లేదు అనమాట. మనం 100 సార్లు టెస్ట్ చేస్తే ఒకసారి 2 సార్లు ఇదైతే వర్క్ అయింది తప్ప మిగతా టైమ్స్ అంతా కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది. అంటే టీవీకి రిమోట్కి సరిగ్గా పేరింగ్ అనేటువంటి అవ్వట్లేదు అనమాట. నేను చాలాసార్లు అన్పేర్ చేసి ఇవన్నీ కూడా చెక్ చేశాను. బట్ అసలు ఆ రిమోట్ అనేటువంటి టీవీకి అయితే అంత సూటబుల్ అయితే కావట్లేదు. ల్యాగింగ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఈ టీవీలో వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ మన ఫిఫ్త్ కాన్ వచ్చేటప్పటికి ఈ టీవీలో డాల్బీ విజన్ రావట్లేదు, అలాగే మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఈ రెండు లేకపోవడం వల్ల కంప్లీట్ డార్క్ వీడియోస్ చూస్తున్నప్పుడు డార్క్లో డీటెయిల్స్ కూడా అంత క్లారిటీగా అయితే లేవు. ఉన్నాయి, కాకపోతే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి అయితే మిస్ అయిపోవడం జరుగుతుంది. ఎవరికైతే క్వాలిటీ చాలా ఇన్డెప్త్ చెక్ చేస్తారో వాళ్ళైతే మాత్రం ఇది కూడా కాన్ కింద నోటీస్ చేసుకోమని అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా మనం ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే. సో ఫైనల్గా ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేదంటే తక్కువ బడ్జెట్లో మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, మంచి ఆడియో క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి కాన్స్ అన్నీ కూడా మాకు పెద్ద ఇదేమి కాదు బ్రదర్, ఒకవేళ ల్యాగ్ ఇష్యూ ఉంటే రిమోట్ ద్వారా మేము యాప్ అనేటువంటి ఫోన్లో ఎక్కించుకొని గూగుల్ హోమ్ ఉంది కదా అది ఎక్కించుకొని మేము దాంట్లో కమెంట్స్ అనేటువంటి ఇచ్చుకుంటాం వాయిస్ అసిస్టెంట్ కావాలంటే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విధంగా చేసుకుని ఈ టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గానే కావాలి, ఒక్క 4,000 రూపాయలు మేము ఎక్స్ట్రా పెట్టగలం అనుకుంటే మాత్రం టీసీఎల్లో T6 అయితే ఉందన్నమాట. లేదనుకుంటే టీసీఎల్లో P71కి అయితే ఉండడం జరుగుతుంది. లేదనుకుంటే మన ఫిలిప్స్ నుండి ఫిలిప్స్ PQ-T8 అని చెప్పేసి ఒక మోడల్ టీవీ అయితే ఉంది. ఇది కూడా ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీరు ఎక్కువ యాప్స్ అనేటువంటి యూస్ చేయము, మాకు ఓన్లీ పిక్చర్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్, అలాగే గేమింగ్ కూడా ఎక్కువ ఆడతాం అనుకుంటే మాత్రం హైసెన్స్ నుండి E7Q Pro అనే ఒక టీవీ అయితే ఉందన్నమాట. E7Q యొక్క రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంది, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఒకసారి చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఒకవేళ ఈ టీవీ ఏది మనకి బ్లాక్ మంత్ ఇష్టం లేదు, ఒక 4,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనుకుంటే అక్కడ మనం 55 ఇంచ్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 టీవీస్ రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా మీరు ఏదైనా కావాలంటే కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే మన స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలి, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఇన్స్టా పేజ్లో అయినా సరే ఫాలో చేసి DM చేయండి. అక్కడ మనం అయితే కమ్యూనికేట్ అయితే అవుదన్నమాట. ఒక్క అరగంట లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను మీకైతే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా తక్కువ ప్రైజ్లో ఏమైనా ప్రోడక్ట్స్ అయినా కావాలంటే వెంటనే మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలా నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.